హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ సంక్రాంతిని మేము రాజమండ్రిలో సెలబ్రేట్ చేసుకున్నాము. మా నైబర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. సో అంటే మేము ఎలా రీచ్ అయ్యాము రాజమండ్రికి అనే కంప్లీట్ డీటెయిల్స్, అలాగే దారిలో మేము ఒక టెంపుల్ విజిట్ చేసాము, ఆ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి. మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి అక్కడికి. సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో 1 వీక్ స్టే చేసామన్నమాట. మధ్యలో మేము ద్వారకా తిరుమల దర్శనం చేసుకున్నాము. అంటే మీ అందరికీ తెలుసు, చిన్న తిరుపతి. తర్వాత మేము రాజమండ్రి రీచ్ అయ్యాము. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు వస్తాయి. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ వ్లాగ్స్. మేము వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 8:20 అయిందండి. మేము ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఎక్కామన్నమాట, రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం దాదాపు 60 కిలోమీటర్స్ డ్రైవ్లో వెళ్ళాలి. మా కార్లో వచ్చేసి మేమందరం హేమిక అనమాట. సో వాళ్ళ అన్నయ్య లేడు ఈ కార్లో, మా ఫ్రెండ్ వాళ్ళ కార్ ఎక్కాడు. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర మేము రింగ్ రోడ్డు దిగేస్తున్నామండి. ఈ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గరే దిగితేనే మనం విజయవాడ వైపు వెళ్ళగలం అనమాట. మనకు వచ్చేసి 2 దారులు ఉన్నాయి రాజమండ్రి వెళ్ళటానికి. ఒకటి ఖమ్మం జంగారెడ్డిగూడెం పైగా ఒకటి, ఇంకోటి ఏంటంటే సూర్యాపేట విజయవాడ పైగా వెళ్ళొచ్చు. సో మేము విజయవాడ పైగా వెళ్తున్నాము. సో మనం రింగ్ రోడ్డు దిగ్గానే దగ్గరలో దగ్గరలో రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. అంటే రామోజీ ఫిలిం సిటీ పైగానే వెళ్తాము. అండ్ విజయవాడ రూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది 4-వే లైన్ అనమాట. చాలా బాగుంటుంది రోడ్డు, అందుకోసం అది చూజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. మేము వచ్చేసి ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యాము, సంక్రాంతి కన్నా ముందు ఫ్రైడే రోజు. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. మేము ఈ ట్రాఫిక్ దాటడానికి మాకు సుమారుగా గంట టైం పట్టిందనమాట. మేము సాటర్డే రోజు ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఫ్రైడే రోజు బయలుదేరితే ఈ రోజు కూడా ఫుల్ ట్రాఫిక్. సో వన్స్ ఆ ట్రాఫిక్ క్లియర్ కాగానే, కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మేము పక్క కాపుకొని టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. చూడండి, ఇక్కడ మేము 3 కార్లు ఆగాయి. సో మేమేంటంటే టిఫిన్ వచ్చేసి అంటే ఫుడ్ వరకు అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము. టిఫిన్కి ఇడ్లీ వడ తీసుకొని వచ్చారు. సో అంతా ఇక్కడ టిఫిన్ చేసేసాక పిల్లలు ఒక 10-15 మినిట్స్ ఆడుకున్నాక ఇక అక్కడి నుంచి మనం బయలుదేరామన్నమాట. సో అంటే టైం వేస్ట్ కాకూడదని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. వీళ్ళంతా పిల్ల గ్యాంగ్ బాగా ఎంజాయ్ చేశారండి ఈ ట్రిప్లో. పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడుకోవటం కానీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ టిఫిన్ చేసేసి ఇక పిల్లలు టైం స్పెండ్ చేశాక ఇక 1 అవర్ డ్రైవ్ చేసామండి. అక్కడి నుంచి మేము హోటల్ వివేరా దగ్గర ఆగామన్నమాట. ఎందుకంటే అందరూ కూడా ఫ్రెష్ అప్ అవుతారని చెప్పేసి రెస్ట్ రూమ్స్ వెళ్ళొచ్చు, అలాగే కాఫీ తాగుదామని చెప్పేసి హోటల్ వివేరా దగ్గర ఆగాము. ఇది హోటల్ వివేరా. మా కార్లన్నీ కూడా ఇక్కడ ఆపాము. సో అందరూ కూడా దిగుతున్నారు. ఇక్కడ హోటల్ వివేరా వాళ్ళు వచ్చేసి సంక్రాంతికి చాలా బాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారనమాట. గంగిరెద్దులు, అలాగే సన్నాయి మేళం, వచ్చిన లేడీస్కి మెహందీ పెట్టడం, ఇలాగన్నీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండి, హోటల్ వివేరా దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏదన్నా కార్లకి ఛార్జింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెహందీ పెట్టుకుంటున్నారు. మీరు ఇందాక చూశారు, హేమిక పెట్టుకుంది ఫస్ట్. అదిగోండి, తను హేమిక పెట్టుకుంది. తనతో పాటు అందరూ కూడా పెట్టుకుంటున్నారు. సో ఈ బ్రదరే అండి, ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం అనమాట. సో రాజమండ్రి వాళ్ళది. సో ఇక్కడ ఆగేసి మేమంతా కూడా కాఫీ తాగాము. అంటే రెస్ట్ రూమ్స్కి వెళ్ళేసి కాఫీ తాగాము. మీకు ఇందాక చెప్పాను కదా 3 ఫ్యామిలీస్ అని. అంటే వీళ్ళే అనమాట 3 ఫ్యామిలీస్. సో మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నాం. ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశాడండి ఈ ట్రిప్ అంతా కూడా. అన్నయ్యకి చాలా థ్యాంక్స్. అంటే అక్కడ ఎక్కడెక్కడ ప్లేసెస్ ఏ రోజు ఎలా కవర్ చేయాలనేది కంప్లీట్ ఒక 1 వీక్ ముందు నుంచే తను ప్లాన్ రెడీ చేశాడు. ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మమ్మల్ని బాగా చూసుకున్నారు. థ్యాంక్స్ అన్నయ్య. ఇది విజయవాడ దగ్గర టోల్ గేటు.
ఈ టోల్ గేట్ క్రాస్ కాగానే ఇంక మనం విజయవాడ రీచ్ అయినట్లండి. సో ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి 70 రూపీస్ ఉందన్నమాట. సో టోటల్ టోల్ గేట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి రాజమండ్రి రీచ్ కావడానికి సుమారుగా 900 రూపీస్ అవుతుందండి. ఓన్లీ టోల్ గేట్స్కి 900 రూపీస్ ఖర్చు అవుతుంది. మనం టోల్ గేట్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుందండి, చాలా పెద్దది. మీకు గనక టైం ఉంటే కొంచెం విజిట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట స్టాచ్యూ, చాలా పెద్దగాను బాగుంటుంది. సో వ్యూస్ కూడా బాగుంటాయి. సో ఇప్పుడు ఇది వెళ్తుంది కదా, ఈ కారు కూడా అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. సో దాంట్లోనే చేతన్ వెళ్తూ ఉన్నాడు. సో చేతన్ ఆ కార్లో వెళ్తున్నాడు అనమాట. సో విజయవాడలో బైపాస్ పైగా వెళ్తున్నామండి. సో ఇది టనల్లో నుంచి ఎంత ఒక 2-3 మినిట్స్ జర్నీ అనమాట. ఇది విజయవాడ రీచ్ అయిపోయాము. మేము ఇన్నర్ బైపాస్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. సో ఇదండి ఆ విజువల్స్. ఈ టనల్లో నేను రావటం ఫస్ట్ టైం అండి, ఈ విజయవాడ టనల్లో. అంటే మేము రాజమండ్రి వెళ్ళాము లాస్ట్ ఇయర్, బట్ అది విజయవాడ సిటీ లోపల నుంచి వెళ్ళామన్నమాట. అంటే అమ్మవారి గుడి పక్కగా ఫ్లైఓవర్ పైగా వెళ్ళాము. సో ఈసారి రూటు ఈ విధంగా చూపించింది. మేబీ అటు ట్రాఫిక్ ఉన్నట్లుంది. ఈ రూట్లో ఫస్ట్ టైము. సో ఈ టన్నల్ దాటేసి వెళ్ళగానే మనకి ఎదురుగా కొండ కనిపిస్తుంది కదండి. ఆ కొండ మీద చూడండి హౌజెస్ ఎలా కట్టారో. సో ఇదేంటంటే ఇటు పరంగా అయితే ట్రాఫిక్ అయితే ఏమి లేదు, బట్ ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, ఈ రోడ్ వచ్చేసి విజయవాడ వన్ ఆఫ్ ద మెయిన్ రోడ్ అంట. సో లెఫ్ట్ రైట్ వెహికల్స్ వెళ్ళటానికి ఇచ్చారు, మధ్యలో వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్ ఆర్ సైక్లింగ్ అలా చేసుకోవటానికి. సో ఈ ఏరియా పేరు నేను మర్చిపోయాను. మీకు గనక తెలిస్తే ఈ ఏరియా పేరు ఏంటి అనేది కామెంట్లో పింక్ చేయగలరని కోరుతున్నాను. సో కామెంట్లో తెలియజేయగలరు ఈ ఏరియా పేరు ఏంటి అనేది. సో వన్స్ అక్కడి నుంచి ఇక మేము రీచ్ అయిపోయి అంటే విజయవాడ దాటేసేసాము. దగ్గర మన గన్నవరం దగ్గర ఇక్కడ ఆగేసేసి ఇక లంచ్ టైం అయిందని చెప్పేసి లంచ్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. అప్రాక్సిమేట్గా అక్కడికి రీచ్ అయ్యేసరికి 2:30 అలా అయిందండి. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చొని తినొచ్చు అన్నారు. చూడండి మా వాళ్ళంతా కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు, తెచ్చిన ఫుడ్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చెప్పాం కదండి మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. లంచ్కి ఏం చేశారంటే పులిహోర, తర్వాత వెజిటబుల్ బిర్యానీ, కర్డ్ రైస్, అలాగే పికిల్స్, కుర్మా ఇలా అన్నీ చేసుకొని వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకురావడం వల్ల అసలు విందు భోజనం చేసినట్లు అనిపించింది. ఫుడ్ అయితే ఇక్కడ తినేసేసామండి. తినేసేసి అందరూ కూడా పిల్లలు ఇక్కడ కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేశారు. అన్నయ్య అనమాట. చూడండి ఇక అందరం కూర్చొని ఇలా ఈ విధంగా తినేసాము ఫుడ్ అంతా కూడా. మా ఫుడ్ బాగుంది. అప్రాక్సిమేట్ ఇక్కడ ఒక 1 అవర్ దాకా టైం స్పెండ్ చేసాము. అటు ఇటు 1 అవర్ పట్టింది. ఇది నా ప్లేటు, ఒక పులిహోర, వెజిటబుల్ బిర్యానీ అండ్ కుర్మా. సో అందరం కూడా ఇక్కడ కానిచ్చేసాం నిదానంగా కూర్చొని. అక్కడ సుమారుగా ఒక 1 అవర్ పట్టిందండి. మేము లంచ్ చేసేసి నిదానంగా బయలుదేరాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది గన్నవరం ఎయిర్పోర్ట్ అండి. ఇది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్. మీరు రైట్ సైడ్న చూస్తుంది, అంటే ఆ ప్రహరీ గోడ అంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించిందనమాట. సుమారుగా మనము అంటే మేము తిన్న దగ్గర నుంచి జస్ట్ ఎంత ఒక 2-3 కిలోమీటర్స్లోనే ఉంది. సో ఆన్ ద వేలో మేము చెప్పాం కదండి మీకు, అంటే ఒక టెంపుల్ విజిట్ చేస్తామని. అది ఇదేనండి. ఇది వచ్చేసి ద్వారకా తిరుమల, అదేనండి మన చిన్న తిరుపతి. సో ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారు స్వామిది పుణ్యక్షేత్రం అనమాట. ఇక్కడ మనము లెఫ్ట్ టర్న్ కావాలి, స్ట్రైట్గా వెళ్తే రాజమండ్రి వెళ్తాము. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ద్వారకా తిరుమలకి వెళ్తున్నాము. సో ద్వారకా తిరుమల వచ్చేసి ఇప్పుడు మేము అక్కడి నుంచి టర్న్ అయ్యేసరికి సుమారుగా 5:20 to 5:30 అయిందండి. మామూలుగా ఇక్కడ నుంచి మనకి ద్వారకా తిరుమల 15 కిలోమీటర్లు ఉంటుంది. అంటే రాజమండ్రి హైవే నుంచి వెళ్ళాలి అంటే 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. అంటే ఇది కూడా 4-వే లైన్ అనమాట.
మీకు రోడ్డుకి ఇరువైపులా కూడా మంచిగా తోటలుంటాయి. అంటే మామిడి తోటలు, అరటి తోటలు, తర్వాత పామాయిల్ తోటలుంటాయి. రోడ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో, అనుకుంటూ ఉండగానే మేము రీచ్ అయిపోయాము. సో, ఈ గరుడ వాహనం కనిపించగానే మనం వచ్చినట్లనమాట ఈ ద్వారకా తిరుమలకి. సో, ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకుంటామండి. రైట్ సైడ్ తీసుకొని ఎదురుగా మనకక్కడ అది కమాన్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ మనము కారు పార్క్ చేశామనమాట. ఇక్కడ మనం రైట్ తీసుకొని ఇక్కడ కారు పార్క్ చేశాము. అక్కడ కారు పార్క్ చేసేసి మేము ఇటు స్టెప్స్ వైపుగా వచ్చాము. మనకి ఇది స్టెప్స్ ఏరియా అనమాట. ఇక్కడ చెప్పులు వదిలేసి కాళ్ళు కడుక్కొని పైకి వెళ్తాము. సో, ఎదురుగా ఉంది కదా, అదే మన ఎంట్రన్స్ అనమాట. ఇది ఒక ఎంట్రన్స్. దీనికి అంటే నాకు తెలిసి నేను చూసింది 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి, 4 చుట్టుపక్కల ఉన్నట్లున్నాయి. బట్ మేము వచ్చేసి ఈ ఎంట్రన్స్లో దగ్గర అని చెప్పేసి కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాము. ఇది వచ్చేసి సమాచార కేంద్రం. అంటే టోటల్ గుడి గురించి మనకి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అక్కడ తెలుస్తాయి. సో, ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాము మేమందరం కూడా. సో, ఎక్కేసి ఇక్కడ రైట్ సైడ్ వచ్చాక ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే గుడి లోపలికి వెళ్ళటానికి ఇది ఒక ఎంట్రన్స్. మేము అంటే యాక్చువల్లీ మేము తొందరగానే వచ్చాము. గుడి వచ్చేసి 6:30కి ఓపెన్ చేస్తారంట, 6:30 వరకు. సో, మేము ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వెయిట్ చేయాలి. సో, మేము ఇక్కడ వెయిట్ చేసాము. ఇది వెయిట్ చేసిన మండపము. అసలు ఈ మండపం మాత్రం చాలా బాగుందండి. అంటే మన చిన్న తిరుపతిలో ఇదొక హైలైట్ అనే చెప్పొచ్చు. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క అమ్మవారి అవతారము, అలాగే స్వామివారి అవతారాలు ఈ విధంగా చెక్కారు. చూడండి అమ్మవారి అవతారం ఎలా ఉందో. ఈ మండపం చాలా పెద్దదండి. సో, ఇక్కడ ఎవరన్నా మనలాంటి భక్తులందరూ కూడా కొంచెం రెస్ట్ తీసుకోవటానికి మండపం చాలా విశాలంగా కట్టారు. చాలా పెద్ద మండపం. ఈ మండపం చాలా చాలా చక్కగా ఉంది అసలు. అంటే వెళ్ళిన వాళ్ళు బాగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారు అవతారాలు కానీ స్వామివారి అవతారాలని. సో, ప్రతి పిల్లరికి ఆ విధంగా చెక్కారు. సో, చాలా వరకు దాన్ని నేను కవర్ చేశాను. ఒక్కసారి మీరు చూడండి. గుడి లోపలికి మొబైల్ అలో లేదనమాట. సో, మనం మొబైల్ ఇక్కడ డిపాజిట్ చేసేసి మనం లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావాలి. మేము వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడ స్వామివారు అంటే 2 రూపాల్లో కనిపిస్తూ ఉంటారు. పైన ఒక స్వామివారు, కింద స్వామివారు సేమ్. అంటే 2 విధాలుగా స్వామివారి యొక్క నామాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చి మొబైల్ తీసుకొని ఇక కార్ దగ్గరికి వెళ్తున్నాము. అయితే లేట్ నైట్ అయింది. సుమారుగా అక్కడ మాకు 7:30 అయిందనమాట. సో, ఆ టైంలో స్వామివారి వెలుగు లైటింగ్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇక మేము రూమ్కి అదే కార్ దగ్గరికి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇక మేము కార్ ఎక్కేసరికి 8:00 అయిందండి. ఇక బయలుదేరేసి వచ్చాము రాజమండ్రికి. సో, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చింది కదా, ఇది గోదావరి నది పైన బ్రిడ్జ్ అనమాట. సో, ఈ బ్రిడ్జ్ వచ్చిందంటేనే మనం రాజమండ్రి రీచ్ అయిపోయామని అర్థము. ఈ బ్రిడ్జ్ చాలా పెద్దదండి. సుమారుగా మనం కార్లో 7 to 10 మినిట్స్ డ్రైవ్ చేయాలి ఈ బ్రిడ్జ్ పైన. అంత పెద్దదన్నమాట. సో, ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు మనం రీచ్ అయిపోయాము రాజమండ్రి అని. సో, ఇంక అక్కడి నుంచి మనం ఇక్కడ బ్రిడ్జ్ దాటగానే మనం రైట్ తీసుకొని రాజమండ్రి మా ఇంటికి వెళ్ళిపోయాము. సో, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు. చూడండి మేము ఇంటికి వచ్చేసాము. సో, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నా ఛానల్.